ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే. మేము అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మనం 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగే వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికార్కి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ అ రీజనల్ పార్టీ, we didn't expand as on now. We confined only to state, AP, maybe కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం.